ఎవరు చెప్పాడంటే తన తండ్రికి చెప్పుకున్నాడు. ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ భారము పోయేటటువంటి, ఆ భారము తీసివేసేటటువంటి స్థితిని ఏర్పాటు చేశాడు. ఏమంటే ఇదివరకు ఉన్న పుస్తకాలే ఇప్పుడు దగ్గర ఉన్నాయా? కొత్త పుస్తకాలను వచ్చాయన్నారా? ఇదివరకు వెళ్ళి స్కూల్కి వెళ్తున్నాడు, ఇంకే స్కూల్కి వెళ్తున్నాడా? ఆ పుస్తకాలతో చదువుకున్నాడు, వేరే పుస్తకాలు చదువుకున్నాడా? కానీ ఇదివరకు అతనికి ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇదివరకు ఉన్న భారం అతని మీద లేదు. ఇదివరకు ఆ పుస్తకాలు మోసుకొని భారంగా స్కూల్కి వెళ్ళినప్పటికీ నీరసం వచ్చేసేది. అక్కడ చదవలేకపోయేవాడు, సరిగా ముందు ఉండలేకపోయేవాడు. లేదంటే ఆ పుస్తకాలు మోసుకొని భారంగా ఇంటికి వచ్చేవాడు, నీరసం వచ్చేసేది. ఇంటికి వచ్చాక ఏం చేయలేకపోయాడు? ఆ హోంవర్క్స్ కానివ్వండి, ఆ చెప్పి కానీ మన రివిజన్ చేసుకోలేకపోయాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? వెళ్ళేటప్పుడు భారం లేదు, చక్కగా హాయిగా ఫ్రీగా స్కూల్కి వెళ్తున్నాడు, చక్కగా కూర్చొని ఏం చేస్తున్నాడంటే క్లాసులు వెళ్తున్నాడు. వచ్చేటప్పుడు భారం లేదు, చక్కగా ఫ్రీగా ఇంటికి వస్తున్నాడు. వచ్చాక ఏం చేస్తున్నాడంటే చక్కగా హోంవర్క్ చేసుకుంటాడు, చెప్పినవన్నీ రివిజన్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఆశ్చర్యపడతాడా? ఆశ్చర్యపడతాడా? ఆశ్చర్యపడతాడు. తన మీద ఉన్న భారాలు తీసివేయబడ్డాయి కాబట్టి అతని నెమ్మది దొరుకుతుంది. అది ఏమవుతుందంటే ఆశ్చర్యపడతాడు. నా ప్రియ దేవుడు, ఇదే మన జీవితాన్ని కూడా వర్తిస్తుంది. ఎలా పెడతాడంటే దేవుడు చెప్తున్నాడు, భారం వహించిన సమస్యలారా నా ఎందుకు రండి, నన్ను ఆశ్రయించండి, నా నీడ కిందకి రండి, నా రెక్కల చాటుకు రండి. మీరు కనుక నా దగ్గరికి వచ్చినట్లయితే మీ భారాలన్నింటినీ కూడా నేను ఏం చేస్తానంటే నా భుజాల మీద వేసుకుంటాను. నేను మీకేం కలిగేస్తానంటే విశ్రాంతిని